హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. ఎండతో పని లేకోకుండా హెల్దీ వడియాలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఫ్యాన్ కింద పెట్టుకున్నా కానీ చాలా చాలా బాగా వస్తాయండి. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా సగ్గుబియ్యం 2 కప్పులు ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు సగ్గుబియ్యం పౌడర్ని బౌల్లో వేసుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యం పౌడర్కి 2 కప్పులు వాటర్ పోసుకుని ఎక్కడ కూడా ఉండలనేది లేకోకుండా ఈ విధంగా కలుపుకుని మూత పెట్టేసి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చిన్న మిక్సీ జార్లో 2 స్పూన్లు జీలకర్ర, అలాగే 4-5 పచ్చిమిర్చి వేసుకుని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెద్ద ప్యాన్ పెట్టుకుని అందులో 6-3 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. 1/2 కప్పు తర్వాత పోస్తానండి. నీళ్లు మరుగుతుండగా 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అలాగే జీలకర్ర పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కలిపెట్టుకున్న సగ్గుబియ్యం పేస్ట్ కూడా వేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి. 10 నిమిషాలకి ఇలా చిక్కపడుతుంది. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు, మీడియంలో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు స్కిప్ చేయకుండా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత 1/2 కప్పు బీట్రూట్ జ్యూస్ పోసుకోవాలి. బీట్రూట్ని మిక్సీ పట్టి ఫిల్టర్ చేసుకుని పోసుకోవాలండి. టోటల్గా నేను 9 కప్పుల వరకు నీళ్లు పోసాను. ఇవి కాస్త చల్లారిన తర్వాత కవర్ మీద వడియాలు పెట్టేసుకోవటమే. ఫ్యాన్ కింద పెట్టుకున్నా కానీ పర్ఫెక్ట్గా మనకి వడియాలు వస్తాయి. చూడండి, చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. చూడటాకే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నేను మీకు మరుసటి రోజు చూపిస్తున్నాను. రెండో రోజుకి కంప్లీట్గా చక్కగా ఆరిపోయినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన సగ్గుబియ్యం బీట్రూట్ తోటి వడియాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.